హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో మీరు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది వీడియో దేని గురించి అనేది. సో 1 మంత్ బ్యాక్ నేను ఒక షార్ట్ పెట్టాను కదా, రోజ్మేరీ వాటర్ గురించి. ఆల్ప్స్లో తీసుకున్నానని చెప్పి షార్ట్ పెట్టాను. దాని గురించి అయితే 1 మంత్ వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తానని చెప్పాను, లాంగ్ వీడియో పెట్టి. సో ఈరోజైతే దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను 1 మంత్ అయితే వాడాను, 1 మంత్ కన్నా ఎక్కువే వాడాను. అయితే ఇది నిజంగా నాకు వర్క్ అయ్యిందా లేదా మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఇది నిజంగా వర్త్ కాదా అనేది. సో 1 మంత్ కన్నా ఎక్కువ అయిపోయింది నాకు తెలిసి. 1.5 మంత్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను, 1 మంత్ తర్వాత చేస్తానని చెప్పి. సో సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దీని గురించి చెప్పాలంటే నేను ఇది నైట్ టైము యూజ్ చేసేదాన్ని. ఇది ఏం పెద్ద జిడ్డు ఫీలింగ్ అలా ఏం రాకుండా బాగానే ఉండేది. నేను మార్నింగ్ కూడా హెయిర్ అనేది వాష్ చేసుకోకుండా అలాగే కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని, బాగానే ఉండేది. దీనివల్ల అసలు ఏం అనిపించేది కాదు. హెయిర్కి ఒకటి అప్లై చేశాను అనే ఫీలింగ్ కూడా వచ్చేది కాదు, బేగా అబ్జర్వ్ చేసేసుకునేది. హెయిర్ అనేది నాకు ఏంటంటే రీగ్రోత్ అయినట్టు అనిపించింది, థిక్ అవుతుంది హెయిర్ అనేది, బాగానే అనిపించింది. అలాగే నాకు ఒక్కోసారి అనిపించింది ఏంటంటే నా హెయిర్ నార్మల్గా నా హెయిర్ అనేది ఏంటంటే అంత త్వరగా నేను ఇలా పట్టుకున్న వెంటనే వచ్చేసే అంత వీక్ ఏం కాదు. కానీ ఏంటంటే ఏదైనా చిన్నది ఇలా తగిలినా అలా ఏదైనా అయినా చాలు వెంటనే హెయిర్ అనేది ఊడినట్టు నాకు అలా అనిపించేది. అంటే అదొకటి నేను అబ్జర్వ్ చేశాను అనమాట. బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఇలాగే ఉంటుందేమో నాకు తెలిసి. ఇంకా ఎక్కువ రోజులు వాడుతూ ఉంటే నాకు తెలిసి ఇది ఇంకా వాడుతూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ చూడొచ్చు అనుకుంటాను. అయితే ఇది నేను 1 మంత్ వాడాను కదా, ఇది నా 1 మంత్ యొక్క రివ్యూ అనమాట. వర్తా కాదా అంటే వర్తే. మీరు డైలీ యూజ్ చేస్తే కనుక మీరు మంచి రిజల్ట్స్ చూడొచ్చు. నేనైతే 1.5 మంతే కదా వాడుతున్నాను. ఇంకా నాకు పెద్దగా ఏం జుత్తు ఏం ఉన్నట్టు ఏం కాదు, కానీ జస్ట్ నార్మల్గా కొంచెం నాకు వీక్ అయినట్టు హెయిర్ అనిపించింది అంతే. అలాగని ఊడిపోతుందని కాదు, ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి రీగ్రోత్ అయిన హెయిర్ వీక్గా ఉండడం వల్ల అలా ఊడుతుందేమో నాకు తెలిసి. సో ఇంకా కొన్ని రోజులు వాడితే మంచిగా హెయిర్ అనేది థిక్గా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ ఇదన్నమాట దీని గురించి. అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇది వాడిన తర్వాత నాకు హెయిర్ అనేది రీగ్రోత్ అయ్యింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం హెయిర్ అనేది ఈజీగా ఇలా పట్టుకున్న వెంటనే వచ్చేసినట్టు అనిపించింది. బట్ అది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి కొంచెం అలాగే ఉంటుందేమో. ఇంకా వాడుతున్న కొద్దీ న్యూ హెయిర్ వస్తున్నప్పుడు అలాగే ఉంటుందేమో నాకు తెలిసి. సో వాడుతున్న కొద్దీ మీ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆల్సో కొంచెం థిక్గా అవుతుంది, రీగ్రోత్ కూడా అవుతుంది హెయిర్. సో వాడండి, మీకు కూడా నచ్చితే. ఇదంతా బ్యాడ్ అని మాత్రం నేను చెప్పట్లేదు, బాగుంది, మీరైతే వాడచ్చు. అండ్ ఇదన్నమాట. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో. ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు కావాలి, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బాయ్.